ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. మహాలక్ష్మికి భార్గవి అనే పేరు ఎందుకు వచ్చింది? మనకందరికీ భృగు మహర్షి గురించి తెలుసు. భృగు మహర్షి భార్య ఖ్యాతీదేవి. వాళ్ళకి పుత్ర సంతానం ఉందిట, కానీ ఆడపిల్ల కావాలి అని చెప్పేసి ఖ్యాతీదేవి కోరుకుందిట. అయితే ఆవిడ అమ్మవారి గురించి తపస్సు చేసిందట కొంతకాలం. నాకు పుత్రికా జననం కావాలి, అమ్మవారి అంశతో కావాలి అని చెప్పేసి తపస్సు చేసిందిట. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నా అంశతో నీకో కూతురు జన్మిస్తుంది, ఆవిడ లోక ఖ్యాతిని పొందుతుంది, ఆవిడ ఎక్కడ ఉన్నా కూడా సిరి సంపదలు ఉంటాయి అని చెప్పేసి వరమిచ్చిందిట. ఆ తర్వాత కొంతకాలానికి ఖ్యాతీదేవికి ఒక కూతురు జన్మించింది. ఆవిడ పేరు మహాలక్ష్మి అని పెట్టుకుంది. ఆ మహాలక్ష్మిని మనమందరం పూజించేటువంటి మహాలక్ష్మి. ఆ తర్వాత ఆ మహాలక్ష్మిని భృగు మహర్షి, ఖ్యాతీదేవి కూడా విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఈ మహాలక్ష్మికి చెంచల అనేటువంటి పేరు కూడా ఉంది. ఈవిడ భృగు మహర్షి కూతురు కాబట్టి ఆవిడికి భార్గవి అనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆవిడికి చెంచల అనేటువంటి నామం కూడా ఉంది. మహాలక్ష్మిని చెంచల అని, కమల అని, శ్రీ అని అనేక నామాలు అమ్మవారికి ఉన్నాయి. చెంచల అనేటువంటి నామం ఎందుకుంది? ఆవిడ భృగు మహర్షి కూతురు కాబట్టి ఆవిడికి భార్గవి అనేటువంటి పేరు వచ్చింది. మరి చెంచల అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆవిడ చంద్రుడికి సహోదరి, చంద్ర సహోదరి అంటాం. చంద్రుడేమిటి? చంచలమైనటువంటి వాడు, చంచలమైనటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాడు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పుకుంటే అన్ని గ్రహాల్లోకి అతి వేగ గమనం కలిగినటువంటి వాడు, ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ అంటారు. అంటే అన్నిటికంటే కూడా వేగంగా గమనం కలిగినటువంటి వాడు చంద్రుడు. ఆ తర్వాత చంద్రుడు ఎవరికి జాతకంలో వాళ్ళ లగ్నాధిపతి అవుతాడో చంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుంది అంటారు. ఆ చంద్రుడికి సహోదరి ఈ మహాలక్ష్మీదేవి. ఆవిడికి కూడా చెంచల అనేటువంటి నామం ఉంది. మరి ఈవిడకు చెంచల అనే నామం ఉండటం వల్ల ఈవిడేం చేస్తుంది అనేటువంటి సందేహం కూడా అందరికీ వస్తుంది. మహాలక్ష్మీదేవి ఎవరైనా సరే ఆవిడ్ని అర్చించి ధ్యానిస్తే వాళ్ళని అనుగ్రహిస్తుంది. ఆవిడికి కొన్ని నియమాలున్నాయి. ఆ మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పరిశుభ్రంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, మహాలక్ష్మిని కొలవటం, కొన్ని నియమాలతో కొలవటం వల్ల ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆ మహాలక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తే వారి ఇంట్లో సుఖ సంతోషాలకి లోటు ఉండదు, సిరి సంపదలకి లోటు ఉండదు, సంతానానికి లోటు ఉండదు, వైభోగానికి లోటు ఉండదు. అన్ని విధాలా ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ చెంచల కదా. చెంచల అనేటువంటి నామం ఎందుకు వచ్చింది అంటే, ఏ నియమాల్ని పాటించి మహాలక్ష్మి అనుగ్రహాన్ని మనం పొందుతామో, ఆ నియమాల్ని మనం ఎప్పుడు ఉల్లంఘిస్తామో అప్పుడు ఆ మహాలక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆవిడ ఉండలేదు, స్థిర నివాసం ఏర్పరచుకోలేదు. అందుకని చెంచలైనటువంటి మహాలక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఆవిడకు ఉన్నటువంటి నియమాలేమిటి? ఏ మనిషి అయినా సరే ధర్మంగా ఉండాలి, సత్యాన్ని మాట్లాడాలి, కన్నీళ్లు పెట్టకూడదు, కొట్లాడకూడదు, ఇంట్లోనూ బయటను పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మనోవాక్కాయ కర్మల పరిశుద్ధమై ఉండాలి, ధర్మమైనటువంటి జీవితాన్ని నడుపుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ మహాలక్ష్మి వాళ్ళింట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వీటిలో ధర్మాన్ని మానినా, ప్రశాంతత తగ్గినా, పరిశుభ్రత తగ్గినా, మనలో శుద్ధత లోపించినా, అబద్ధాలు ఆడుతూ ఉన్నా, కొట్లాడుతూ ఉన్నా, కన్నీళ్లు కారుస్తూ ఉన్నా, అసుర సంధ్యల వేళ నిద్రపోతూ ఉన్నా, అధర్మమైనటువంటి కృత్యాన్ని మనం చేస్తూ ఉన్నా, ఆవిడ ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో నిలవకుండా చెంచలై వేగమే అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుందిట. మరి లక్ష్మి స్థిర నివాసం కావాలంటే మనం ఏం చెయ్యాలి? అందుకని ఆవిడకి నచ్చినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మనం పాటిస్తూ ఆవిడని ఎప్పుడు పూజిస్తామో అప్పుడు ఆవిడ ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అంటారు. అందుకని చెంచలలాగా ఆవిడ ఇంటి నుంచి వెళ్లిపోకుండా
మహాలక్ష్మి ఆదిలక్ష్మిలాగా ధనలక్ష్మిలాగా మనలో ధైర్యలక్ష్మిలాగా ఎప్పుడు కూడా ఆ మహాలక్ష్మీదేవి మన ఇంటిలోనూ మన హృదయంలోనూ స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఆ నియమ నిబంధనలన్నింటినీ కూడా మనం ఏ రోజు మర్చిపోకుండా పాటిస్తూ ఉండాలి.